హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొర్రలతో పొంగల్ అండి. కొర్రల్ని ఇంగ్లీష్లో ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. సిరిధాన్యాల్లో ఈ కొర్రలు ఒకటి. ఇవి లేత గోధుమ రంగులో ఆవాల కంటే చిన్న సైజులో ఉంటాయి. ఇవి హెల్త్కి చాలా మంచివి. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ కొర్రలతో ఎంతో రుచికరమైన కమ్మని పొంగల్ రెసిపీ చూపించబోతున్నానండి ఈరోజు. బియ్యంతో చేసే పొంగల్ లాగే ఈ కొర్రలతో చేసే పొంగల్ కూడా చాలా కమ్మగా ఉంటుంది. రెసిపీ చూడబోయే ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వంట పెట్టినా దాని నోటిఫికేషన్ వెంటనే మీకు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడైతే ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాము. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్లోకి నేను 1.5 కప్పులు కొర్రలు వేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కొర్రలు ఈ విధంగా ఉంటాయి చిన్న సైజులో. ఇప్పుడు 1.5 కప్పుల కొర్రలకు 3/4 కప్పు పెసరపప్పు వేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసుకుందాము. ఇందులో 5 కప్పుల వాటర్ పోస్తున్నానండి నేను. మనము 1.5 కప్పులు కొర్రలు అండ్ 3/4 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదా, సో దీనికి 5 కప్పుల వాటర్ పోస్తున్నాను. ఇక్కడ మీరు కావాలనుకుంటే పెసర్లతో కూడా చేసుకోవచ్చు అండి. పెసరపప్పు బదులు పెసర్లు వేసి చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోసిన తర్వాత దీనికి మూత పెట్టి విజిల్ పెట్టి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా కొర్రలు మెత్తగా అయ్యాయి. కొర్రలు మీరు కావాలనుకుంటే కాసేపు నానబెట్టి కూడా చేసుకోవచ్చు అండి. సో ఇవి ఉడికాయి కదా, ఇప్పుడు ఇందులో మనం తాలింపు పెట్టుకుందాము. దీనికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నానండి. ఇక్కడ మీరు దీన్ని ఆయిల్ బదులుగా నేతితో చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 3 పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు బాగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఒక 10 జీడిపప్పుల్ని చిన్న ముక్కలుగా తుంచి వేసుకుంటున్నానండి. జీడిపప్పు వేయడం వల్ల కూడా పొంగల్ చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. కరివేపాకు వేగిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఉడికించి పెట్టుకున్న కొర్రలు పెసరపప్పు మిశ్రమంలోకి వేయాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1 టీ స్పూను దంచిన మిరియాలు వేస్తున్నానండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 2 కప్పుల వాటర్ వేసుకుని కలుపుకోవాలండి. దీన్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు ఉడికించాలి. వాటర్ మీకు నచ్చినంత వేసుకోవచ్చండి. కొంచెం మెత్తగా ముద్దగా కావాలనుకుంటే 3 కప్పుల వాటర్ అయినా వేసుకోవచ్చు. దీన్ని బాగా కలిపి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మన పొంగల్ రెడీ అవుతుందండి. దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఈ పొంగల్ మనం బియ్యంతో చేసుకున్న పొంగల్ లాగే చాలా కమ్మగా ఉంటుంది. తేలిగ్గా డైజెస్ట్ అవుతుంది. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. మరి ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్న రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే వీడియో కిందే ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని లేటెస్ట్ రెసిపీ అప్డేట్స్ కోసము తప్పకుండా క్లిక్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కమెంట్స్ని వీడియో కిందే ఉన్న కమెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. నేను వెయిట్ చేస్తూ ఉంటాను.